రైట్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఆన్ టీవీ, ఆన్ టైమ్, ఆన్ న్యూస్. మొత్తానికి ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలు వెల్లువెత్తుతున్నాయి, పోటెత్తుతున్నారు ప్రజలు. అయితే ఇదే సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి, అస్తవ్యస్తం అయిపోయినాయి అన్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా నుంచి ఓ యువకుడు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. ఇవాళ ప్రజా దర్బార్లో అధికారులను కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవనీకి రావడం జరిగింది. ఇంతకీ ఆ కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ ఏ రకంగా ఉన్నది, అక్కడ ఏ సమస్యలు మరి తాండవిస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తన ద్వారా ఈ సమస్యలు అయితే పెద్ద బ్రాడ్ సమస్యే, ఈ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది అనేది తన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్కారం అండి. ఏం పేరు నీ పేరు? బెల్లప్ కరుణాకర్, చింతకుంట, కరీంనగర్ నుండి వచ్చిన. ఓకే, ఏంటి సైకిల్ యాత్ర చేయడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా ఈ ఉచిత పథకాలు అనేది అవసరం లేదు మనకి. ముఖ్యంగా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య మరియు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అనేది అవసరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పాఠశాలలు అనేది నిర్వీర్య దిశలో వచ్చినాయి. అంటే ఆ టైంలో మన ఊరు మన బడి కింద కూడా కొన్ని స్కూళ్ళని ఎంచుకున్నారు. వాటికి కూడా ఇప్పటి వరకు నిధులు అనేది రాలే. అదేవిధంగా అక్కడ ఉన్న చాలా పాఠశాలలలో కనీసం ఆడపిల్లలకి కానీ మగవాళ్ళకి కానీ మూత్రశాలలు కూడా పర్ఫెక్ట్ లేదు. చాలా భవనాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఉదాహరణ కనుక చూసుకుంటే మన కరీంనగర్ గంజీ స్కూల్లో కనుక చూసుకుంటే ఆ స్కూల్ అనేది మొత్తం కూలిపోయే స్థితిలో ఉంది. నిజాం టైంలో నిర్మించిన ఉస్మాన్పుర స్కూల్ కూడా మొత్తం కూలిపోయింది. అక్కడ ఆ పాఠశాలల సరైన అంటే ఉపాధ్యాయుల స్ట్రెంత్ కూడా లేదు. అక్కడ రెండు ఉన్నాయి, ఉర్దూ మీడియం, తెలుగు మీడియం ఉంది. వాళ్ళకి పూర్తి ఉపాధ్యాయులు కూడా లేకపోవడం. అదేవిధంగా అక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. రైట్. అంటే వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వము నా మనవడైనా సరే, సాధారణ కొడుకు అంటే సాధారణ రిక్షావాడి కొడుకైనా సరే ఒకటే బడి ఒకటే గొడుగు అన్నటువంటి సందర్భాలను మనం చూసాం. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో కార్పొరేట్ విద్య ఒకవైపు, ప్రభుత్వ విద్య ఒకవైపు, ప్రైవేటు విద్య ఒకవైపు విద్య కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి విద్య కావాలి అనేది సైకిల్ యాత్రలో తన మరి వాణిని వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో టీచర్ల నిష్పత్తి తక్కువ ఉందని అంటున్నావు. ఎంత ఉండాలి? 1:30 ఉండాలి. అంటే 30 స్టూడెంట్కి ఒక టీచర్ ఉండాలి. చాలా వరకు స్కూళ్ళలో ఏమేమి చేస్తారు అంటే, ఉదాహరణకు మా చింతకుంట స్కూలే స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది అంటే టీచర్లు సరిపోయేంత లేరని లాస్ట్ ఇయర్ తీసుకోలేదు, కొంతమందిని అడ్మిషన్స్ కూడా తీసుకోలేదు మా సారు. సో అక్కడ ఉన్న టీచర్లకు ఇంకొక ప్రాబ్లం ఏమైపోతుందంటే, ఈ మధ్యాహ్న భోజన పథకం ప్లస్ గుడ్లు వీటికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడానికే వాళ్ళకి టైం అంతా సరిపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఆ వాల్యుబుల్ టైం కూడా స్టూడెంట్స్ మీద వెచ్చించాలని నేను చెప్తున్నా అన్నట్టు. సో ఆ విధంగా. ఓకే, అంటే ఇప్పుడు ఉద్యోగ నిష్పత్తి ప్రకారంగా ఉద్యోగాలు వేస్తే సరిపోతుంది. మౌలిక వసతుల మీద స్థానికంగా కలెక్టర్లు ఉంటారు, ఎంఈఓలు ఉంటారు, డిఈఓలు ఉంటారు. ఈ డిఈఓల దృష్టికి ఈ సమస్యలు వెళ్ళలేదా? వారు కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి చదువుకున్న వారే కదా, ఎందుకు దృష్టి సారించట్లేరు అని అంటావు? ఎస్ సార్, మీరు అడిగిన ప్రశ్న ప్రకారం లాస్ట్ టైం నా స్కూల్లో సార్ నేను 1 year కొట్లాడిన టాయిలెట్స్ రావడానికి. మన ఊరు మన బడి కింద ఆల్రెడీ వచ్చినది, కాంపౌండ్ రావడానికి, టాయిలెట్స్ రావడానికి 1 year కొట్లాడిన. మా దగ్గర పనిచేసి ప్రాథమిక పాఠశాల సార్, అక్కడ పిల్లలకు ఆయా అనేది అవసరం. ఆయా అనేది గ్రామ పంచాయతీ నుండి నిధులు ఇస్తారు. 1 year ఇవ్వలేదు సార్. వాళ్ళకి మధ్యాహ్న భోజనం కింద పథకానికి సంబంధించిన వాళ్ళకి కూడా నిధులు సరిగ్గా రాలే సార్. మీరు చెప్పిన ప్రకారం ఉస్మాన్పుర స్కూలు చంద్రబాబు హయాం నుండి అక్కడ మధ్యాహ్న భోజన పథకం అనేది నడుస్తుంది సార్. ఇప్పటికీ అక్కడ సరైన గృహం అనేది లేదు మధ్యాహ్న భోజనానికి సార్. అక్కడ నేను చెప్పినట్టు ఉర్దూ మీడియం, తెలుగు మీడియం రెండు ఉన్నాయి సార్. అక్కడ టీచర్ల నిష్పత్తి ఏ విధంగా ఉందో చాలా దారుణం. అంటే సార్ అది కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. అక్కడికి చాలాసార్లు కంప్లైంట్లు ఇచ్చిర్రు సార్. కలెక్టర్ వచ్చిర్రు, చూసిర్రు, ఓకే మేము చేస్తామన్నారు, అయినా మళ్ళీ చేయలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. అంటే నేను ఏమంటానంటే, ప్రతి పాఠశాలకి ఎస్ఎంసీ ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో పిల్లల తల్లిదండ్రులే చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆ చైర్మన్, హెడ్ మాస్టర్ కలిసి కలెక్టర్లకి వారి ఏవైతే అవసరాలు ఉన్నాయో, మౌలిక వసతులు కానీ టీచర్ల నిష్పత్తి కావాలని కోరే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఏ రకంగా చూడవచ్చా, మీరు ఏ రకంగా చెప్తారు?
సార్ మా స్కూల్కి సంబంధించిన దానిలో చైర్మన్ అని శ్రీకాంత్ ఉన్నాడు సార్. ఆయన లాస్ట్ టైం ఈ టాయిలెట్స్ కోసం తల్లిదండ్రులు ఊకే ధర్నా చేస్తారు. నేను వెళ్ళి ప్రతిసారి అడిగినప్పుడు వాళ్ళ జేబులోకి వెళ్ళి పెట్టుకున్నారు సార్. వాళ్ళ జేబులోకి వెళ్ళి పెట్టుకొని ఇప్పటికీ ఆయనకు రాలేదు, నిధులు రాలేదు. వచ్చేటప్పుడు కూడా చెప్పాడు, అన్న నాకు ఇంకా నిధులు రాలేదు, దీని గురించి ఒకసారి అడగండి అని చెప్పాడు. అంటే ఆ విధంగా ఉంది. మేము లాస్ట్ టైం ఈ కంప్లైంట్ల గురించి డిఓకి ఫోన్ చేసినాం. డిఓకి ఫోన్ చేస్తే ఏమన్నారు, ఇవి మాకు తెలియదు, వీడి గురించి మాకు తెలియదు, ఇంకా మాకు రాలేదు, మాకు నిధులే విడుదల కాలేదు అని చెప్పారు. అంటే మీకు క్వశ్చన్ వేసినా కానీ ఆన్సర్ చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదనేది నిజం సార్. ఓకే, అంటే ప్రధానంగా అంటే దాదాపుగా ప్రభుత్వ విద్య నడవాలనంటే ఇది విద్యాశాఖ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది. మీ సమస్య అంటే మీ సమస్య పలానా వారికి దృష్టికి తీసుకెళ్లాలంటే ఇప్పటివరకు మనకు ఇంకా విద్యాశాఖ మినిస్టర్ కూడా రాలేదు. మీరు లోపలికి పోయిర్రు, ఎవరిని కలిసిరో ఏమో తెలియదు, ఏం చెప్పారు నీకు? సార్ మేము అంటే జనరల్గా అందరు ఇచ్చినట్టే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్టు సార్ విద్యాశాఖ మంత్రి ఇంకా నియమింపబడలేదు. కాకపోతే ఏంటంటే సార్ ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అనేది ఏదైతే కల్పించారో అది కొన్ని నిబంధనలు పెట్టండి. మాకు ముఖ్యంగా కావాల్సింది స్కూళ్ళ గురించి పట్టించుకోండి, హాస్పిటళ్ళ గురించి పట్టించుకోండి. అంటే మీరు విద్యాశాఖ మంత్రి పెట్టి అదంతా చేసే లోపల మీరు ఆల్రెడీ ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో మాకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు సార్, మా స్కూళ్ళ గురించి పట్టించుకోండి అని రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకోవడం కోసం ఇక్కడికి వచ్చిన. ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు నాకు కలవలేదు, అంటే ఏ మంత్రి కూడా కలవలేదు. సో ఇప్పుడు నేను దానికోసం మళ్ళీ సచివాలయం కాడికి పోతున్నా. రైట్, ఉచిత పథకాలు వద్దని అన్నారు. సంక్షేమం ప్రకారంగా మహిళలకి ఉచిత ప్రయాణం అనేది పెట్టింది. ఉచిత ప్రయాణం పెడితే బస్సులు కిక్కిరుస్తున్నాయి. అదే ఉచిత విద్య అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు కిక్కిర్చలేకపోతున్నాయి అంటే ఏ సమాధానం చెప్పుకోవచ్చు? నేనేమంటున్నా అంటే ఒక డ్రైవర్ ఉన్నారు సార్, ఆర్టీసీ బస్సును నడుపుతుంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా అందులో కూర్చుండే పెట్టుకొని నడపగలుగుతారు. కానీ ఒక ఉపాధ్యాయుడు మీరు ఇంత ట్రైన్ అయి ఉన్నారు అంటే ప్రైవేటు టీచర్ అంత ట్రైన్ అవ్వడు, మీకు ట్రైనింగ్ ఇస్తారు, మీరు 1 year మీరు ఎన్నో పోటీ పరీక్షలు ఎదుర్కొని ఒక టీచర్ అవుతారు, ప్రభుత్వ టీచర్ అవుతారు. మరి అలాంటప్పుడు మీ పిల్లలు ఎందుకు ఆ స్కూల్లో చదివిపియ్యరు? అంటే మీ పిల్లల్ని ఆ స్కూల్లో చదివిపియండి. ఇంకొకటి నేను ఏమంటున్నా సార్, మీరు అన్నట్టు ప్రభుత్వ పాఠశాలలో కనుక లేకపోతే గురుకులాలు ఉన్నాయి సార్, మున్సిపాలిటీ కింద వారికి చేసే గురుకులాలు ఉన్నాయి, వాటిని పెంచండి, నవోదయ పెంచండి. ఎక్కడికి వెళ్తున్నారు గవర్నమెంట్? నేను ఏమంటానంటే టీచర్లు ఎందుకు వారి పిల్లలని అల్లా చదివిస్తలేకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏదో కారణం ఉండదు కదా. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ మీద నమ్మకం లేకపోతే వాళ్ళని తీసేయండి సార్. ఇంకా ఉన్నారు చాలా మంది నిరుద్యోగులు అంటున్నారు కదా, ట్రైనీడ్ అయినటువంటి టీచర్లు వచ్చినారని అంటున్నారు కదా. మరి ఇట్లా వారికి నమ్మకం కలగాలంటే ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల జరుగుతుందా లేకపోతే ఏ రకంగా? అంటే నేను ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్లను అడగడం కూడా జరిగింది. మీ పిల్లల్ని ఇంట్లో చదివించండి మేడం, మీరు స్ట్రెంత్ పెరుగుతలేదు అంటే మీరు ప్రజలకు నమ్మకాన్ని కల్పించండి, మేము కరెక్ట్ టీచ్ చేస్తున్నాం, బోధిస్తున్నాం. చాలామంది టీచర్లు ఏంటంటే నెగ్లిజెన్సీ ఉంది వాళ్ళకి, అంటే ఎవరు వచ్చి అడగరు మమ్మల్ని అనే ఉద్దేశం ఉంది. లాస్ట్ టైం మా స్కూల్లో కూడా ఉండే, మేము వెళ్ళి కొంచెం పట్టించుకోవడం వల్ల ఈ పేరెంట్స్ మీటింగు ఇవి జరపడం వల్ల ఇప్పుడు కొంచెం టీచర్స్ అనేది మంచిగా జరిగింది. అంతకుముందు ఫోన్ పట్టుకొని కూడా ఆడేటోళ్ళు ఉండే, అప్పుడు మేము కంప్లైంట్స్ ఇచ్చినాం. కంప్లైంట్స్ ఇస్తే ఈ ఫోన్ పట్టుకోవడం కూడా మానేసిరు అన్నట్టు. ఇట్లాంటివి ఉన్నాయి. అంటే టీచర్లు పర్ఫెక్ట్గా టీచింగ్ చేయకపోవడం ఒకటి, వాళ్ళు ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించాలి, నమ్మకం కలిగించకపోవడం కూడా ఒక లోపం అనుకో. నమ్మకం కలిగించాలంటే పై అధికారులు చదివించాలి కదా, వాళ్ళే చదివిస్తలేరు, మరి మేమెట్ట చదివించాలి? రాజకీయ నాయకుల పిల్లలు ఏడ చదువుతున్నారు అనే ప్రశ్నలు కూడా అక్కడక్కడ వినిపించినటువంటి మాట. ఈ మాటకి సమాధానం సార్ అందుకే సార్ నేను అనేది ఏంటంటే ఈ సమానత్వ హక్కు చట్టం కింద, అంటే విద్యా హక్కు అనేది కూడా విద్య అనేది ప్రతి ఒక్కరికి రావాలి అనేది మన హక్కు. సో నేను అందుకే ఏమంటున్నా, అని ఈ ప్రైవేటు స్కూల్ అనేది మానేసి మొత్తం గవర్నమెంట్ అనేది ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఎడ్యుకేషన్ మొత్తం సిస్టమ్ కూడా గవర్నమెంట్ చేతిలోకే తీసుకోవాలి. దాన్ని కార్పొరేట్ స్థాయిలో చేయండి. కార్పొరేట్ స్కూళ్ళకి మేము వెళ్ళి ఫీజులు కట్టి చేయడం కాదు, మాకు ఫీజుల నియంత్రణ చేసినా కానీ లాభం ఉండదు. నేను ఏమంటున్నా, మీరు మాకు ఈ ఉచిత పథకాలు ఇచ్చే బదులు వీటికి పెట్టే డబ్బులు మీరు ప్రభుత్వ హాస్పిటళ్ళకి పెట్టండి, కార్పొరేట్ స్థాయి చేయండి మాకు ఎడ్యుకేషన్ అనేది. అంతేకాదు నేను దాని గురించే కాదు, ప్రైవేట్ స్కూళ్ళకి ప్రతిదానికి బస్సులు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు ఇస్తలేరని కూడా అడిగిన. లాస్ట్ టైం సైకిల్స్ ఇచ్చారు సార్, మాకు సైకిల్ ఇచ్చే బదులు ఆ పైసలు మీరు ఒక బస్సును పెట్టండి, మాకు ప్రైవేట్ ఆటోలలో పంపాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది, రావట్లేదు, దూరం ఉన్న వాళ్ళ దగ్గరికి రావట్లేదు. సో ఈ విధంగా ప్రతిదీ అంటే నేను దీనిలో మొత్తం 12 పాయింట్స్ యాడ్ చేసిన. మా గవర్నమెంట్ స్కూల్లో ఏమేమి ప్రాబ్లం ఉంది సార్, ముఖ్యంగా దాని అంటే భవన నిర్మాణాలు సరిగ్గా లేక, అంటే వాటి మీద ఒక నమ్మకం లేక చాలా వాటిలలో స్ట్రెంత్ తగ్గిపోయింది సార్. కారణం మోస్ట్లీ అదే, అంటే అక్కడ ఉన్న అంశాలు అనేది పర్ఫెక్ట్గా లేవు అనేది నా ఆరోపణ. ఓకే, అయితే ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే ఒక ఎమ్మెల్యే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటే ఏం చేయాలి?
ఒక ఎస్ఐ పిల్లలు, ఒక ఏసీబీ పిల్లలు, ఒక కలెక్టర్ పిల్లలు చదివించాలంటే మరి ఏ రకంగా చూడొచ్చు అంటారు? గవర్నమెంట్కి ఏం మీరు సూచిస్తారు? అంటే నేను అనేది సార్, అంటే అంతా కూడా సమానం చేయండి. అంటే వేరే ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్ అనేది రెండు లేవు. ఇక్కడ స్కూల్ విద్యా వ్యవస్థ మొత్తం కూడా గవర్నమెంటే టేక్ ఆఫ్ చేయాలి. మొత్తం గవర్నమెంట్ స్కూల్లే నడవాలి. ఇక్కడ ఇంకొక సాధ్యపడుతుందా? 100% మనం తలుచుకుంటే అయితే సార్, మన అందరం కలవాలి. మనం ప్రజల లోపల అవగాహన కార్యక్రమం అనేది రావాలి. మనం ఎంతసేపుకి ఫ్రీ బస్సులు ఇస్తేనో లేకపోతే 2500 ఇస్తున్నానో మనం వీటి కోసం కాదు కదా సార్. మనకి స్కూల్ విద్య కోసం మనం దాదాపు మన జీవితంలో 15 లక్షలు ఖర్చు చేస్తాం సార్. వైద్యం కోసం 30 నుండి 40 లక్షలు ఖర్చు చేస్తాం. సో అవి రెండు పైసలు వస్తే సరిపోతాయి కదా సార్. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవచ్చు, నువ్వు ఫ్రీ బస్సులలో పోవచ్చు, విహారయాత్రలు చేయొచ్చు సార్. నేను అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ ప్లస్ వైద్యం రెండు కూడా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వమే మొత్తం చేపట్టి మొత్తం అంటే ఈక్వల్గా ఉండాలి. ఇంకా వేరే ప్రైవేట్ రంగానికి ఇవ్వద్దు అనేది నా ముఖ్య ఆరోపణ. రైట్. మొత్తానికైతే విద్య విషయంలో అందరికీ సమానమైనటువంటి విద్య అందాలి. అది కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టైప్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన రాష్ట్రంలో రావాలనేది అల్టిమేట్గా వస్తున్నటువంటి సమాధానం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాఠశాలల్లో మరి చదివే విద్యార్థులకు ఏం భరోసా కల్పిస్తుంది? ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రం సౌకర్యం ఉంది, ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే వారికి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వబోతున్నారు అనే ప్రశ్న, పెద్ద ప్రశ్న. ఇది రేవంత్ రెడ్డి గారికి ఆన్ టీవీ ద్వారా కూడా తెలియపరుస్తున్నా. మొత్తానికి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య ఉండాలి, మెరుగైన వైద్యం కూడా ఉండాలి. ఉచితాలు అనేవి కేవలము తాత్కాలికమే పనిచేస్తాయి. దేశ భవిష్యత్ అంతా పాఠశాలల్లో నెలకొనే విధంగా పాఠశాలల్లో ఉంటుందనే వాదన అయితే వస్తున్నది. ఇది ఇవాల్టి ప్రజా దర్బార్ నుంచి సైకిల్ యాత్ర కొనసాగించినటువంటి కరీంనగర్ వాసితో స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ, ఆన్ టైమ్, ఆన్ న్యూస్. సైనింగ్ ఆఫ్ బాలు. నమస్తే.